సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. పూడిక తీయండి అని మేము ఎన్నో కాలంగా అడుగుతున్నాం. ఈ మధ్యనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పూడిక తీయడానికి జూరాల ప్రాజెక్టులో మీకు పూడిక తీసివేత కార్యక్రమం మొదలై పూర్తి అయితే 16 టీఎంసీలు కూడా మనం ఆపుకోవడానికి అవకాశం ఉంటుంది. దాని ప్రకారంగా 1,60,000 ఎకరాలు వస్తుంది జూరాల కింద అనే మాట కూడా నేను ఇదంతా కూడా గ్రావిటీతో వచ్చేటువంటి ప్రాజెక్ట్. అంటే మనకు ఎత్తిపోతలకు కరెంటుకు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. నెట్టెంపాడు 20 టీఎంసీల నీళ్ళ కేటాయింపు ఉంది. ఇది కూడా మనకు 2,00,000 ఎకరాలు నీళ్ళు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇలా పూర్తి స్థాయిలో ఇవ్వడం లేదు ఇంకా కూడా. అదే మాదిరి భీమా కూడా మనకు జలవనరుల శాఖ నుంచి నీళ్ళ కేటాయింపు ఉంది. ఇది కూడా అష్యూర్డ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. దీని కింద కూడా 2,00,000 ఎకరాలు మన సాగులోకి తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది 20 టీఎంసీలతో. కోయల్ సాగర్ 50,000 ఎకరాలకు నీరిచ్చే అవకాశం ఉంది. కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ 4,60,000 ఎకరాలు నీరిచ్చే అవకాశం ఉంది. పాలమూరు రంగారెడ్డి మన జిల్లాలో 8-9 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చే అవకాశం ఉంది. ఆ ప్రకారంగా అన్ని ప్రాజెక్టులు జిల్లాలో మనం పూర్తే 20,50,000 ఎకరాలు నీరు వచ్చే అవకాశం ఉంటుంది కూడా మనం చేస్తున్నాం. అంటే ఈ 20 లక్షల ఎకరాల కనుక ఇవాళ 10 లక్షల ఎకరాలకు మనకు సాగునీరు అంతేనే 2004 కన్నా ముందుండే పరిస్థితులకు భిన్నంగా ఈరోజు మనం అభివృద్ధి చూస్తూ ఉన్నాం ఈ జిల్లాలో. నేను ఉదాహరణ చెప్తా ఉన్నా. ఎక్కడైతే సాగునీరు వచ్చిందో మీరు ఏ ఊరికైనా పోండి, రోడ్ సైడ్ ఉండే ఊరు ఇళ్ళు మీరు చూడండి, ప్రతి ఇల్లు కొత్త కట్టుకుంటున్నారు. ప్రతి ఇల్లు. ఎందుకంటే 2 పంటలు ఒడ్లు పండిస్తున్నారు. ఈ సంవత్సరం అయితే ఖరీఫ్ అయిపోయింది, మళ్ళీ అప్పుడే నార్మల్ చేస్తున్నారు. 2వ పంటకు పోతా ఉన్నారు. 2 సార్లు వడ్లే రైతుకి 500 బోనస్ వస్తే 15,000 రూపాయలు అదనంగా రైతుకు వస్తూ ఉందనే మాట కూడా మీతో మనం చేస్తున్నాను. అందుకని నేను ఆ మధ్య కొన్నూరు గ్రామం పోయా. కొన్నూరు ఒకప్పుడు నా నియోజకవర్గం ప్రాణాధారం, అన్నిటికీ నీరే కావాలి. అలాంటి నీరుకు నోచుకోలేక మనకు అవకాశం ఉన్న గతంలో ఉండేటువంటి పాలకులు మన మహబూబ్నగర్ జిల్లా, మనం 2004 కన్నా మన మహబూబ్నగర్ జిల్లా ఎవరు మాట్లాడినా ఏమంటుంటుంది, వెనుకబడిన జిల్లా మహబూబ్నగర్ జిల్లా. ప్రతి ఒక్కరు అదే మాట మాట్లాడేవారు, వెనుకబడిన జిల్లా మహబూబ్నగర్ జిల్లా. మనం పడలేదు, మనం వెనక పడవేయబడ్డాం. పాలకుల నిర్లక్ష్యం వల్ల మనం వెనక పడవేయబడ్డాం. కానీ 2004లో మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారి పుణ్యమని ఈ 4 ప్రాజెక్టులు రావడం, దాదాపుగా ఒక 10 లక్షల ఎకరాలకు వారు సాగునీరు ఇవ్వడం చాలా గొప్ప అదృష్టం ఈ జిల్లాదనేటువంటి మాట. ఇక రేవంత్ రెడ్డి గారికి ఈ జిల్లా వాసిగా ఒక అవకాశం వచ్చింది. పాలమూరు రంగారెడ్డిని మీరు పూర్తి చేయండి, దాదాపుగా ఒక 8-9 లక్షల ఎకరాలు సాగునీరు ఇచ్చే అవకాశం ఉంది. మీరు కనుక ఏదైతే మొన్న వాగ్దానం చేశారో అందరి సమక్షంలో 20,000 కోట్లు ప్రతి సంవత్సరం రాబోయే ఈ 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాలని నేను ప్రస్తావించిన అన్ని ప్రాజెక్టులు పూర్తి అవుతాయనేటువంటి మాట కూడా నేను సవనిగా మనం చేస్తున్నాను. మళ్ళీ ఇంతకన్నా ఏం కావాలి చేస్తారు చెప్పి మనవాడు ముఖ్యమంత్రి అయ్యిండు. మనవాడు కాకపోతే ఎవరు దీని గురించి మాట్లాడే వాళ్ళు కూడా కాదు, ఎవరు మాట్లాడే వాళ్ళు కూడా కాదనే మాట. మీకు ఇలా కేసీఆర్ గారు 2005లో కర్వేల దగ్గర పాలమూరు రంగారెడ్డికి శంకుస్థాపన చేసినాడు. అదే 2015లో శంకుస్థాపన చేసినారు కర్వేలో. అన్నాడు నేను కూర్చొని ఈ ప్రాజెక్టును పూర్తి చేసిపోతా అన్నాడు. అదే మాదిరిగా వారు కాళేశ్వరాన్ని కూడా చూడమైన వాళ్ళ సొంత ప్రాంతమైన ప్రేమ మన పైన లేదు. కేసీఆర్ గారిని ఆ రోజు ఎంపీగా గెలిపించింది మనమే. తెలంగాణ వచ్చిన రోజు ఆయన ఎంపీగా పార్లమెంట్లో పంపింది ఎవరు, మహబూబ్నగర్ పార్లమెంట్ సీటు వాళ్ళే. ఈ ప్రజలు ఓటు చేస్తే ఆయన ఎంపీ అయినాడు అనే మాట కూడా నేను మీతో మనం చేస్తున్నాం. అందుకనే మనవాడు ఈరోజు సీఎం అయినాడు కాబట్టి చాలా తెలివిగా డయాస్ పైన ఉండే వాళ్ళందరినీ ఒప్పించి ఒక 1,00,000 కోట్ల రూపాయలు మహబూబ్నగర్ జిల్లా కేటాయిస్తాను రేపు రాబోయే రోజుల్లో అని బహిర్గత ప్రకటన చేయడం జరిగినది. ఆ ప్రకారంగా అందరూ ఆమోదం తెలపడం జరిగింది అనే మాట. ఇవన్నీ పూర్తి చేయించుకునే బాధ్యత మనందరిపైన ఉంది. పార్టీలు వదిలిపెట్టండి, జిల్లా ఇంట్రెస్ట్ను కాపాడండి. జిల్లా ముఖ్యం, జిల్లా ప్రజలు ముఖ్యం. ఇక్కడ ఉండే బీదతనం పోవాలి, వెనుకబాటుతనం పోవాలి అనే మాట నేను మనం చేస్తున్నాను. ఇంకా మిగతా రంగాల్లో కనుక మనం చూసుకుంటే ఇట్లా వారు అక్కడ ఇవ్వడం జరిగిందనే మాట కూడా మీతో మనం చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇస్తూ ఉన్నారు. దాదాపుగా ఒక 120 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు కట్టబోతున్నారు. మన నియోజకవర్గానికి కూడా ఒకటి వచ్చిందనేటువంటి మాట కూడా నేను సవనిగా మనం చేస్తూ ఉన్నాను. అదే మాదిరి ఈరోజు ఏదైతే ఈ ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు అనే పేరిట ప్రతిరోజు ఒక కార్యక్రమం జరుగుతూ ఉందో, ఈరోజు వనపర్తిలో
వైద్యానికి సంబంధించిన కార్యక్రమాలు మేము ఉదయం నుంచి పాల్గొంటూ వస్తూ ఉన్నాం. ఈరోజు మన ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక ఆక్సిజన్ ప్లాంట్ కానీ, దాని తర్వాత మిగతా మనకు డాక్టర్స్కి ఒక రెస్ట్ రూమ్ కానీ, వాళ్ళకి మిగతా కావాల్సిన సదుపాయాలు కానీ, దాని తర్వాత MCH హాస్పిటల్లో మదర్ చైల్డ్ హెల్త్ కేర్ సెంటర్లో, మాతా శిశు సెంటర్లో అక్కడ కావాల్సిన అన్ని వసతులు ఈరోజు మేము అందరం కూడా ప్రారంభం చేసి వస్తున్నాం అనే మాట కూడా నేను మనం చేస్తున్నాను. దాని తర్వాత ఈరోజు మధ్యాహ్నం కూడా మన మెడికల్ కాలేజీలో మనకు అంబులెన్స్లు పోతున్నారండి మాట. ముఖ్యమంత్రి గారు అంటే వర్చువల్గా మాట్లాడుతున్నాడు అందరితో, అన్ని మెడికల్ కాలేజెస్తో. ఇంకా కొన్ని వసతులు మన మెడికల్ కాలేజ్ అదే స్థలంలో రాబోతుందనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. అందుకని వైద్యపరంగా, విద్యాపరంగా, వ్యవసాయ పరంగా చాలా గొప్ప ఎత్తున కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. మరి వెనుకబడినటువంటి మన మహబూబ్నగర్ జిల్లా పైన ప్రత్యేక శ్రద్ధ వారు పెట్టడం జరుగుతుందనేటువంటి మాట కూడా నేను సవినిగా మనం చేస్తున్నాను. అందుకనే ఈ విషయాలన్నీ మనం గమనించుకొని ఎక్కడ కూడా మనం తప్పు మాట్లాడకుండా అందరం కూడా సమిష్టిగా జిల్లా అభివృద్ధి కృషి చేస్తామనేటువంటి మాట నేను సవినిగా మనవి చేస్తూ, రేపు రాబోయే రోజుల్లో ఏదైతే ఈ మనం కోరి తెచ్చుకున్న తెలంగాణ, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రేపు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటా ఉన్నాం. మరీ ముఖ్యంగా వనపర్తి జిల్లా కానీ, ఉమ్మడి పాలమూరు జిల్లా కానీ అన్ని వసతులు ఇక్కడ రావాలి అనేటువంటి మాట కూడా నేను సవినిగా మనం చేస్తున్నాను. దాని తర్వాత మన వనపర్తికి తక్కువ ఉన్నది ఒకటి రైల్వే లైను. ఆ రైల్వే నేను పదే చెప్తున్నా, చిన్నారెడ్డి చెప్తున్నా కానీ లైనే రాదని అందరూ అనుకుంటుండొచ్చు. కానీ ఈ మధ్య కొంచెం వేగవంతమైంది. మాచర్ల అంటే గద్వాల మాచర్లది కాకుండా మనకు మొట్టమొదటిగా వస్తుంది గద్వాల డోర్నకల్ రాబోతూ ఉంది, అతి తొందరలో రాబోతూ ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా